నమస్కారం మిత్రులారా. మనం ఏదో ఒక సందర్భంలో నా జీవితం ఎప్పుడు మారుతుంది, నేను చేస్తున్న ధ్యానం పనిచేస్తుందా అని ఆలోచిస్తూ ఉంటాం. మెడిటేషన్ అనేది కేవలం కళ్ళు మూసుకోవడం కాదు, అది మన ఆత్మను విశ్వంతో అనుసంధానించే ఒక వంతెన లాంటిది. ఈ వీడియోలో మీరు చేసే మెడిటేషన్ పనిచేస్తుంది అని విశ్వం తెలిపే 9 అత్యంత శక్తివంతమైన సంకేతాల గురించి వివరంగా చెప్తాను. ఈ సంకేతాలు మీకు కనిపిస్తుంటే మీరు సరైన మార్గంలో ఉన్నారని, ధ్యానంతో మీరు కొత్త శక్తులు పొందుతున్నారని అర్థం. ఈ వీడియో టార్గెట్ 2000 లైక్స్ కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని పంపండి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1. సింక్రోనిసిటీస్. ధ్యాన ప్రపంచంలో అడుగుపెట్టిన తర్వాత మన ప్రమేయం లేకుండానే జీవితంలో వింతైన అద్భుతాలు చోటు చేసుకోవడం మొదలవుతాయి. సాధారణంగా మనం వీటిని యాదృచ్ఛికాలు లేదా కోయిన్సిడెన్స్ అని అనుకుంటాం, కానీ ఆధ్యాత్మిక పరిభాషలో ఇవే సింక్రోనిసిటీస్. మీరు ఏదైనా ఒక వ్యక్తిని గాని, ఒక వస్తువును గాని తలుచుకుంటే చాలు, అది ఏదో ఒక రూపంలో మీ కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం కలిసిన స్నేహితుణ్ణి మీరు గుర్తు చేసుకుంటే చాలు, మరుక్షణమే వారి నుండి మెసేజ్ రావడం లేదా ఫోన్ మ్రోగడం జరుగుతుంది. ఒక కొత్త బిజినెస్ ఐడియా మీ మెదడులో మెదిలినప్పుడు, దానికి సంబంధించిన పుస్తకం ఎవరో మీకు కానుకగా ఇవ్వడం, లేదా టీవీలో సరిగ్గా అదే అంశంపై చర్చ జరగడం వంటివి మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇవన్నీ విశ్వం మీకిస్తున్న ఒక స్పష్టమైన గ్రీన్ సిగ్నల్. మీ మెడిటేషన్ పనిచేస్తుందని, మీ ఆలోచనలు విశ్వశక్తితో అనుసంధానమయ్యాయని చెప్పే బలమైన సంకేతం. 2. రిపీటింగ్ నంబర్స్, ఏంజెల్ నంబర్స్ కనిపించడం. మీ ధ్యానం పనిచేసినప్పుడు మీ చుట్టూ ఉన్న ప్రపంచం మీతో అంకెల్లో మాట్లాడటం మొదలుపెడుతుంది. మీరు అనుకోకుండా గడియారం వైపు చూసినప్పుడు సరిగ్గా 11:11 లేదా 2:22 లేదా 4:44 వంటి సంఖ్యలు పదే పదే కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇది కేవలం కాకతాళీయం కాదు, వీటిని ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏంజెల్ నంబర్స్ అని పిలుస్తారు. ఇవి విశ్వం మీకు పంపుతున్న అత్యంత రహస్యమైన మరియు శక్తివంతమైన సంకేతాలు. ఉదాహరణకు, మీకు 111 కనిపిస్తే మీ ఆలోచనలు చాలా వేగంగా వాస్తవ రూపం దాల్చుతున్నాయని అర్థం. ఆ క్షణంలో మీరు ఎంత పాజిటివ్గా ఉంటే అంతటి అద్భుతమైన ఫలితాలను మీ జీవితంలోకి ఆహ్వానిస్తారు. ఒకవేళ మీకు 444 కనిపిస్తే నువ్వు ఒంటరివి కావు, విశ్వం నిన్ను కంటికి రెప్పలా కాపాడుతోంది, నీకేం భయం లేదు అని ఒక గొప్ప అభయాన్నిస్తున్నట్లు లెక్క. ఇలాంటి నంబర్లు మీ కంటపడిన ప్రతిసారి ఒక్క క్షణం ఆగి మీ మనసులో విశ్వానికి ప్రేమతో కృతజ్ఞతలు చెప్పుకోండి. ఈ సంఖ్యలు కనిపిస్తున్నాయంటే మీరు సరైన మార్గంలోనే ఉన్నారని, మీ ఆత్మ ఉన్నతమైన ప్రయాణాన్ని మొదలుపెట్టిందని చెప్పడానికి ఇవే నిదర్శనాలు. 3. ఇంట్యూషన్, అంతర్గత గొంతు బలపడడం. ధ్యాన సాధనలో మీరు క్రమం తప్పకుండా నిమగ్నమైనప్పుడు మీలోని అద్భుతమైన 6th సెన్స్ క్రమంగా మేల్కొనడం మొదలవుతుంది. దీనినే మనం ఇంట్యూషన్ అని పిలుస్తాము. ఇది మీ మెదడు ఇచ్చే లాజిక్ కంటే చాలా వేగంగా, స్పష్టంగా పనిచేస్తుంది. ఏదైనా ఒక పనిని ప్రారంభించే ముందు లేదా ఒక కొత్త వ్యక్తిని కలిసినప్పుడు మీ లోపలి నుండి ఇది చెయ్యి అని ఒక ఉత్సాహపూరితమైన సంకేతం, లేదా ఇది వద్దు అని ఒక హెచ్చరిక రావడం మీరు గమనిస్తారు. ఆ సమయంలో మీ మనసు చెప్పే తీర్పు అక్షరాలా నిజమవుతుంది. ఎందుకంటే ధ్యానం ద్వారా మీ ప్రాపంచిక ఆలోచనల కన్నా మీ ఆత్మశక్తికి ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది. ఈ అంతర్గత గొంతు బలపడడం వల్ల మీ జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం గణనీయంగా తగ్గిపోతుంది. మీరు తీసుకునే ప్రతి అడుగులోనూ ఒక తెలియని ధైర్యం, స్పష్టత తోడవుతాయి. బాహ్య ప్రపంచంలోని గందరగోళం మిమ్మల్ని ఎంత గందరగోళానికి గురిచేసినా మీ లోపలి ఉన్న ఆ నిశ్శబ్ద మార్గదర్శి మీకు సరైన మార్గాన్ని చూపిస్తూ విజయానికి చేరువ చేస్తుంది. 4. కలలు స్పష్టంగా కనిపిస్తాయి. మీ నిద్ర కేవలం విశ్రాంతిగా మాత్రమే కాకుండా ఒక అద్భుతమైన రంగుల ప్రపంచంలా మారిపోతుంది. మునుపటి కంటే మీ కలలు ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తే మీ సబ్కాన్షియస్ మైండ్ ధ్యానం వల్ల శుద్ధి చేయబడిందని అర్థం. నిజానికి విశ్వం మనతో నేరుగా మాట్లాడలేనప్పుడు మన అంతరంగాన్ని తట్టిలేపడానికి ఎంచుకునే మార్గమే ఈ కలలు. ఇవి కేవలం మెదడు సృష్టించే ఊహలు కావు, మీ జీవిత ప్రయాణంలో ఎదురయ్యే చిక్కుముడ్లకు ఇవి ఒక రకమైన దిశానిర్దేశం చేస్తాయి. గందరగోళంగా ఉన్న ఆలోచనలు తొలగిపోయి మీ మనసు ఒక స్వచ్ఛమైన అద్దంలా మారినప్పుడు విశ్వం పంపే సందేశాలు కలల రూపంలో చాలా స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. కొన్నిసార్లు ఈ కలల్లో మీ భవిష్యత్తుకు సంబంధించిన చిన్న చిన్న హింట్స్ దొరకవచ్చు.
లేదా మీరు ఎప్పట్నుండో ఎదురుచూస్తున్న సమస్యలకు అద్భుతమైన పరిష్కారాలు ఒక్కసారిగా మెరవవచ్చు. రంగులతో కూడిన ఈ స్పష్టమైన కలలు మీరు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకుంటున్నారని చెప్పడానికి ఒక బలమైన సంకేతం. అందుకే ఉదయాన్నే నిద్రలేవగానే మీకొచ్చిన కలలను ఒక డైరీలో రాసుకోవడం అలవాటు చేసుకోండి. ఆ అక్షరాల వెనుక మీ జీవితాన్ని మలుపు తిప్పే గొప్ప రహస్యాలు, విశ్వం మీకోసం దాచిన సందేశాలు దాగి ఉండవచ్చు. 5. అన్ఎక్స్పెక్టెడ్ ఇన్నర్ పీస్. కారణం లేని ప్రశాంతత. మీ ధ్యానం పనిచేసి మీరు ఒక ఉన్నత స్థితికి చేరుకున్నారనడానికి ఇది అత్యంత స్పష్టమైన సంకేతం. కారణం లేని ప్రశాంతత. సాధారణంగా మనిషి ఆనందమనేది బయటి పరిస్థితుల మీద, వస్తువుల మీద లేదా ఇతరుల ప్రశంసల మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా మంచి జరిగినప్పుడు సంతోషించడం, సమస్య ఎదురైనప్పుడు కుంగిపోవడం సహజం. కానీ మెడిటేషన్ మీలో లోతైన మార్పును తెచ్చినప్పుడు మీ చుట్టూ ఎన్ని గొడవలున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా లేదా వృత్తిపరమైన ఒత్తిళ్లున్నా మీ అంతరాత్మలో మాత్రం ఒక నిలకడైన ప్రశాంతత గూడుకట్టుకుని ఉంటుంది. మనసు ఎప్పుడూ లేనంత తేలికగా, ఏదో భారం దిగిపోయినట్లుగా అనిపిస్తుంది. గతంలో మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టిన విషయాలు కూడా ఇప్పుడు మిమ్మల్ని చలింపచేయవు. 6. ఆకస్మిక అవకాశాలు. అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీస్. సాధారణంగా మనం ఏదైనా సాధించాలంటే తీవ్రంగా కష్టపడాలి, పోరాడాలి అననుకుంటాం. కానీ మెడిటేషన్ మీ అంతర్గత ప్రకంపనలను మార్చినప్పుడు మీరు దేనికోసమైతే ఇన్నాళ్లు ఎదురుచూశారో ఆ లక్ష్యాలకు సంబంధించిన తలుపులు వాటంతట అవే తెరుచుకోవడం ప్రారంభిస్తాయి. ఇది కేవలం అదృష్టం కాదు, మీ మనసు ప్రశాంతంగా, స్పష్టంగా ఉన్నప్పుడు మీరు విశ్వశక్తితో అనుసంధానమై ఉండటం వల్ల కలిగే ఫలితం. మీరు ఒక అయస్కాంతంలా మారి మీకు కావలసిన అవకాశాలను మీ వైపుకు ఆకర్షించడం మొదలుపెడతారు. దీనినే మనం లా ఆఫ్ అట్రాక్షన్ అని కూడా అంటాం. ఈ స్థితిలో ఉన్నప్పుడు ఎన్నాళ్లనుంచో ఆగిపోయిన పనులు ఒక్కసారిగా ఎటువంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగుతాయి. ఊహించని విధంగా మీకు ఆర్థిక వెసులుబాటు కలగడం లేదా కెరియర్లో మీరు ఆశించని అద్భుతమైన ఆఫర్లు రావడం వంటివి జరుగుతాయి. నేను కష్టపడాలి అనే స్థితి నుండి నేను అర్హుణ్ణి, మాకు అన్నీ సమకూరుతున్నాయి అనే నమ్మకంతో కూడిన స్థితికి మీరు చేరుకుంటారు. 7. ఎమోషనల్ మరియు ఫిజికల్ హీలింగ్. మీరు శారీరకంగా, మానసికంగా మునపటి కంటే ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా మారుతున్నట్లు అనిపిస్తుంది. సాధారణంగా మన మనసులో పేరుకుపోయిన పాత గాయాలు, చేదు జ్ఞాపకాలు, అణచివేయబడిన కోపం లేదా గతం తాలూకు బాధ వంటి నెగటివ్ ఎమోషన్స్ మనల్ని మానసిక బరువుకు గురిచేస్తాయి. అయితే నిరంతర ధ్యానం వల్ల ఈ నెగటివ్ ఫీలింగ్స్ అన్నీ మంచులా కరిగిపోయి మనసు ప్రశాంతమైన స్థితికి చేరుకుంటుంది. మీ అంతరంగం లోపలి నుండి శుద్ధి అవుతున్నప్పుడు మీ శరీరంలో ప్రాణశక్తి లేదా ఎనర్జీ ఫ్లో ఎంతో మెరుగుపడుతుంది. దీనివల్ల దీర్ఘకాలికంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒత్తిడి, ఆందోళనలు మటుమాయమై మీ ముఖంలో ఒక కొత్త తేజస్సు లేదా గ్లో రావడం గమనిస్తారు. 8. కృతజ్ఞతాభావం, ప్రేమ పెరగడం. మీ ధ్యానం పనిచేశాక మీరు సాధించే అత్యున్నతమైన విజయాలలో ఒకటి మీ హృదయం కృతజ్ఞతాభావంతో నిండిపోవడం. మీకు చిన్న చిన్న విషయాల్లో కూడా ఒక తెలియని ఆనందం, ప్రతిదానికి థ్యాంక్స్ చెప్పాలనే తపన పెరుగుతుంది. మీ చుట్టూ ఉన్న మనుషుల పట్ల కూడా అపారమైన ప్రేమ, గౌరవం కలగడం మెడిటేషన్ వల్ల కలిగే గొప్ప వరం. నిజానికి కృతజ్ఞత అనేది ఒక అయస్కాంతం లాంటిది. మీరు ఎంతగా విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుతారో విశ్వం మీకు అంతకంటే ఎక్కువ అద్భుతాలను, సంతోషాలను ప్రసాదించడానికి సిద్ధమవుతుంది. నా దగ్గర ఇది లేదు అనే అసంతృప్తి నుంచి నాకు ఇవన్నీ ఉన్నందుకు ధన్యవాదాలు అనే గ్రాటిట్యూడ్ మోడ్లోకి మీరు మారినప్పుడు మీ జీవితంలోకి అదృష్టం దానంతట అదే నడుచుకుంటూ వస్తుంది. మీ హృదయం ఎంత విశాలంగా మారుతుందో మీ జీవితం అంతటి ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంది. 9. స్మాల్ విన్స్, చిన్న విజయాల మేనిఫెస్టేషన్. ధ్యాన సాధనలో మీరు ఒక ఉన్నత స్థితికి చేరుకుంటున్నప్పుడు మీ ఆలోచనలకు అద్భుతమైన అయస్కాంత శక్తి తోడవుతుంది. మీ పెద్ద కలలు నిజమవ్వడానికి ముందు విశ్వం మీకు కొన్ని ఆసక్తికరమైన టెస్ట్ రన్స్ చూపిస్తుంది. వాటినే మనం స్మాల్ విన్స్ లేదా చిన్న విజయాలు అంటాం.
మీరు అకస్మాత్తుగా ఏదైనా ఒక చిన్న వస్తువు గురించి ఆలోచిస్తే అది వెంటనే మీ కళ్ల ముందు ప్రత్యక్షమవ్వడం, లేదా ఏదో ఒక రుచికరమైన వంటకం తినాలని అనుకోగానే ఎవరో ఒకరు అది తీసుకురావడం వంటివి జరుగుతాయి. మీరు ఒక పాత స్నేహితుడిని కలవాలని మనసులో అనుకోగానే వారు సడన్గా మీకు మార్కెట్లోనో లేదా ఫోన్ కాల్ ద్వారానో తారసపడటం జరుగుతుంది. దీని వెనుక ఉన్నది మీ ఆలోచనా బలమే. నిజానికి ఇవి కేవలం చిన్న చిన్న సంఘటనలు కావు. నీ ఆలోచనలకు ఇప్పుడు అపారమైన పవర్ ఉంది. నీవు ఏదైనా సాధించగలవు అని విశ్వం మీకు అందిస్తున్న ఒక భరోసా. ఈ చిన్న విజయాలు మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. రేపటి పెద్ద సక్సెస్కు గట్టి పునాదులు వేస్తాయి. మీ మనస్సు ఎంత ప్రశాంతంగా, స్పష్టంగా ఉంటే మీ మేనిఫెస్టేషన్ అంత వేగంగా జరుగుతుంది. ఈ చిన్న మార్పులను గమనిస్తూ వాటిని ఆస్వాదించడం మొదలుపెడితే మీ జీవితంలోకి మీరు కోరుకున్న పెద్ద అద్భుతాలు కూడా అతి త్వరలోనే రాబోతున్నాయని ఇది ఒక తిరుగులేని సంకేతం. మిత్రులారా, ఈ 9 సంకేతాలలో మీకు ఏ ఒక్కటి కనిపిస్తున్నా మీరు చాలా అదృష్టవంతులు. విశ్వం మీతో మాట్లాడుతోంది. మీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంది. మీ ధ్యానం పనిచేయడం మొదలవుతోంది. మీరు చెయ్యాల్సిందల్లా ఒక్కటే, నమ్మకంతో మెడిటేషన్ను కొనసాగించండి. మీకు ఈ సంకేతాలలో ఏవి కనిపిస్తున్నాయో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మీయులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విశ్వం మీకు ఎప్పుడూ తోడుంటుంది. ధన్యవాదాలు.